నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై విపక్షాల విమర్శలను కొట్టిపారేసిన వెంకయ్య. హోదాపై చిత్తశుద్ధి ఉంటే బిల్లులో ఎందుకు చేర్చలేదని కాంగ్రెస్ పై ఆగ్రహం. అన్నం పెట్టే చేతిని ఖండించే ప్రయత్నాలొద్దన్న కేంద్ర మంత్రి. హోదాకు మించి చేసే సాయంతో వెలుగుల ప్రదేశ్గా మారుతుందని విశ్వాసం. కేంద్ర ప్యాకేజీతో ఏపీకి పూర్తి న్యాయం జరిగిందన్న సుజనా చౌదరి. పరిశ్రమల రాకకు హోదాకు సంబంధం లేదని వ్యాఖ్య. ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు. వచ్చే 3 రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా. ఎంసెట్ 3కు తగ్గిన విద్యార్థుల హాజరు. ఎంసెట్ 2తో పోలిస్తే 32% దూరం. ఈ నెల 16న ఫలితాల వెల్లడికి అధికారుల సన్నాహాలు. ఒకే రోజు 4 ఎన్కౌంటర్లతో దద్దరిల్లిన కశ్మీర్. వేర్వేరు ఘటనలో 7 ఉగ్రవాదుల హతం. ముష్కరుల కాల్పుల్లో పోలీసు మృతి. సెప్టెంబర్ 11 దాడి మృతులకు ఒబామా సంతాపం. అమెరికాకు భిన్నత్వమే పెద్ద బలమని వ్యాఖ్య. ఉగ్రవాదుల కుట్రలకు తావివద్దని పిలుపు. కేంద్ర సాయంతో ఆంధ్రప్రదేశ్కు జరిగే మేలును అడ్డుకోవద్దని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విపక్షాలకు స్పష్టం చేశారు. అన్నం పెట్టే చేతిని ఖండించే ప్రయత్నం మంచిది కాదని తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదా మించి ఏపీకి సాయం అందిస్తున్నామని గుర్తు చేసిన ఆయన ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు రాద్ధాంతం చేస్తోన్న నేతలు విభజన చట్టంలో పొందుపరచాలని, అప్పుడు యూపీఏ సర్కారును ఎందుకు నిలదీయలేదని సూటిగా ప్రశ్నించారు. కేంద్రం సాయంగా ఇచ్చే డబ్బు పాచిపోదన్న ఆయన ఎవరిని విమర్శించినా ఏపీకి సాయం విషయంలో వెనక్కు తగ్గే సమస్య లేదని తేల్చి చెప్పారు. ఆంధ్రాకు ఇచ్చే ప్యాకేజీపై విస్తృతమైన చర్చ జరగాలన్న వెంకయ్య చరిత్ర, చట్టం తెలిసిన వారితో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ధీటుగా బదులిచ్చారు. ఏపీకి ఇప్పటివరకు చేసిన సాయం, భవిష్యత్తులో అందించే సాయంపై హైదరాబాద్లో మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలు కాని పరిస్థితుల్లోనే ప్రత్యేక సాయం పేరుతో ముందుకు వచ్చామని వివరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీతో 60 సార్లుకు పైగా రాత్రింబగళ్లు చర్చించి హోదా కంటే అధిక ప్రయోజనం కలిగించేలా కృషి చేసినట్టు వెల్లడించారు. విభజన చట్టంలో లోపాలు సహా ఏపీకి జరుగుతున్న అన్యాయంపై గట్టిగా నినదించినప్పటికీ అప్పుడు పెడచెవిన పెట్టిన అధికారపక్ష నేతలు ఇప్పుడు తాము చేస్తున్న సాయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వల్ల కొంత మేలు జరుగుతుంది, అనుమానం లేదు. మరి ఎందుకు ఇవ్వలేదు? 14వ ఆర్థిక సంఘం అప్పటికే ఉంది కదా అని అది కూడా ప్రజలను తప్పు పట్టిస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం దరిమిలా అది సిఫారసు ఇచ్చింది. అధికారులు ఖరాఖండిగా చెప్పారు, సార్ ఇది ఇచ్చే అవకాశం లేదని. దానికి ప్రత్యేక మార్గం ఏంటంటే ఈ ప్రత్యేక హోదా ఇస్తే ఒక 3,000-3,500 కోట్లు సంవత్సరానికి వచ్చేట్టుంటే అది కానీ దానికి మించిన విధంగా కానీ కేంద్రం రాష్ట్రానికి సహాయం చేయాలా? కేంద్రం దగ్గర కూడా నిధులు చాలా టైట్గా ఉన్నాయి, అందరికీ కూడా తెలుసు. సో దానికని విదేశీ రుణం తీసుకొని ఆ విదేశీ రుణాన్ని రాష్ట్రానికి ఇచ్చి ఆ డబ్బుని తిరిగి కట్టేదానికి రాష్ట్రం కాకుండా కేంద్రమే కట్టాలని నిర్ణయం. అది రెవెన్యూ లోటు అయితే ఉందో 22,000 కోట్లు, ఆ 22,000 కోట్లు కేంద్రం ఆంధ్రానికి ఇచ్చేయడం. ఐఐటీలు, IIITలు, IESRలు, NITలు, IIMలు, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్లు ఇవేవి ప్రత్యేక హోదా వలన రావు. ఇంకెవరన్నా పెద్ద విజ్ఞానవంతులు ఉంటే దయచేసి వాళ్ళు చెప్తే కూడా నేను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, పొరపాటు ఏమైనా జరిగితే చదువుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దానికి ప్రత్యేక హోదా సంబంధం లేదు. కానీ ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సహాయం చేస్తేనే ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుంటుంది. సుమారు 2,25,000 కోట్లు ప్రాజెక్టులు కొన్ని మంజూరైనవి, కొన్ని సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు, కొన్ని ప్రారంభమైనవి, కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి. ఇది వాస్తవమైన పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ చట్టంలో ఉన్న అడ్డంకులను ఎందుకు తొలగించలేదో జవాబు చెప్పాలని వెంకయ్య ప్రశ్నించారు. పోలవరం విషయంలో ఆలస్యం జరిగిందని మాట్లాడుతున్నారు. వాళ్ళని కూడా నేను కోరుతున్నా. పోలవరం 1981లో ప్రారంభమైంది. 35 సంవత్సరాలు మేము ఇది చేశాం, మీరు 2 ఏళ్లలో 850 కోట్లే ఇచ్చారు అని విమర్శిస్తున్నారు. త్వరితగతిన పూర్తి చేయాలని. అరే నువ్వు చేసింది ఏందయ్యా? ముందు సమాధానం చెప్పంటే సమాధానం లేదు. ఈ ప్రభుత్వం నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు, దీనికి అయ్యే ఖర్చు 100% కేంద్రం భరిస్తుంది. దీన్ని త్వరితగతి నిర్మాణం చేయడం కోసం రాష్ట్రం మేము చేస్తా ఉండగా రాష్ట్రానికి ఇచ్చేసింది. కేంద్ర సహకారం లేకుండా కొత్త రాష్ట్రాలు ప్రగతి బాటలో నడవలేవన్న వెంకయ్య ఈ విషయంలో విపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టించవద్దని హితవు పలికారు. ఈ రాష్ట్రానికి జరిగే మేలును అడ్డుకోకండి. అన్నం పెట్టే చేతిని ఖండించాలని ప్రయత్నం చేయడం మంచిది కాదు. దయచేసి నేను ప్రార్థిస్తున్నాను, తప్పులు పెట్టండి,
కానీ అభివృద్ధిని అడ్డుకోకండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన అదనపు ప్యాకేజీని, సహాయాన్ని, దృష్టిని, మద్దతును వ్యతిరేకించేవాళ్ళు అభివృద్ధి నిరోధకులు. గత పాలకులు అన్ని హైదరాబాద్లో పెట్టకుండా విశాఖపట్నంలో, విజయనగరంలో, శ్రీకాకుళంలో, గుంటూరులో, నెల్లూరులో, ఒంగోలులో, కడపలో, కర్నూలులో, అనంతపురంలో, చిత్తూరులో ఇవన్నీ పెట్టుంటే అసలు ఈ సమస్య ఉండేది కదా. ఎందుకు పెట్టలేదైనా నేను వెనక్కి అడగదలుచుకోరు వాళ్ళని. వాళ్ళు కూడా మంచి ఉద్దేశంతో అనుకుంటారు, హైదరాబాద్ కదా, రాజధాని కదా, అందరం ఆయన పెడదాం బాగుంటుంది, అందరం మనం కూడా అక్కడే ఉన్నాం కదా అని. ఎప్పుడు ఎవరు ఒక్కదే ఉండరు. అందుకని నేను కొత్త ప్రభుత్వానికి చెప్పాను, అభివృద్ధిని వికేంద్రీకరించండి. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అందిస్తున్న సాయంపై విస్తృత చర్చ జరగాలన్న వెంకయ్యనాయుడు పూర్తి అవగాహన లేకుండా రాజకీయం కోసం విమర్శించడాన్ని తప్పుపట్టారు. దీన్ని కొంతమంది ఎగతాళి చేస్తున్నారు, కొన్ని పాచిపోయిన లడ్డులని. నాకు డబ్బు లడ్డు ఎప్పుడు అవుతుందో నాకు తెలవదు, డబ్బు పాచిపోదు నాకు తెలిసి. కానీ మేము ఇచ్చే డబ్బు అంతా పాచిపోదు, వైట్గా ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ది కాబట్టి. కొంతమంది చెప్తున్నారు మేము వస్తాం, మేము ఇస్తాం. మీరు ఉన్నప్పుడు ఏమి ఇచ్చారయ్యా? దట్ ఇస్ ద ఇష్యూ. ఉన్నప్పుడు ఏమి ఇచ్చారు చెప్పండి. 10 ఏళ్ల పాటు అధికారం ఉన్నారు కదా. 2004లో కండువాలు మార్చుకొని టీఆర్ఎస్తో కలుసుకొని తెలంగాణ ఇస్తామని చెప్పి 1000 మంది చనిపోయేదానికి కారకులైన మీరు మా చిత్తశుద్ధిని శంకిస్తారా? బంధువులకు పిలిపిస్తారా? విమర్శలు చేస్తారా? మోడీ గారి గడ్డి బొమ్మలు తగలబెడతారా? వెంకయ్యనాయుడు మీద వెటకారంగా మాట్లాడతారా అభివృద్ధిని గురించి? అందుకని నేను ప్రజల్లో విస్తృతంగా ఈ విషయంపైన చర్చ జరగాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధికి అందించే సాయం నిరంతర ప్రక్రియ అని చెప్పిన వెంకయ్య తెలంగాణకు కేంద్రం ఏం చేసిందన్న విషయాన్ని త్వరలో వివరిస్తామని చెప్పారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరికతో ప్రజలను హోదా పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారని భాజపా ఆంధ్రప్రదేశ్ బాధ్యుడు సిద్ధార్థనాథ్ సింగ్ ఢిల్లీలో విమర్శించారు. ఏపీలో కాంగ్రెస్, వైకాపాలు 2 కుళ్లిపోయిన లడ్డూలన్న ఆయన 3వ లడ్డూగా జనసేన చేరుతోందని ఆక్షేపించారు. పవన్ కళ్యాణ్ కేంద్రంపై వెంకయ్యనాయుడుపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీకి హోదాతో సమానమైన ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చడం బాధాకరమని ఏపీ భాజపా అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కు వచ్చినటువంటి యొక్క ఈ 2,25,000 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజ్ వారు తీసుకున్నటువంటి చొరవ కూడా అందరికీ తెలిసిందే. కేవలం 18 నెలల్లో 90% సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించే విధంగా చొరవ తీసుకున్నది కూడా వెంకయ్యనాయుడు గారే. ఢిల్లీలో ఒక పెద్ద దిక్కుగా ఉండి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న నాయకుడికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం చాలా అన్యాయం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. పరిశ్రమలు రావడానికి ప్రత్యేక హోదాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన హైదరాబాద్లో స్పష్టం చేశారు. కొందరు రాజకీయ లబ్ధి కోసమే కేంద్రం, తెలుగుదేశంపై విమర్శలు చేస్తున్నారన్న సుజనా అందరూ ప్యాకేజీపై అధ్యయనం చేసి మాట్లాడాలని సూచించారు. కొంతమంది నేతలు హోదా విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించిన సుజనా కేంద్రం సాయంపై ప్రజలు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని సూచించారు. కేంద్రం సాయం, చంద్రబాబు కృషితో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రానికి పూర్తిగా న్యాయం చేసినట్లే లెక్క, అసలు అందులో అనుమానమే లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని పేరు ఇచ్చేదానికంటే కూడా ఇది ఇవ్వటం మూలాన రాష్ట్రాభివృద్ధికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బోల్డంత వెసులుబాటు జరుగుతుంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ పేరుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే ఇది మిస్లీడ్ చేయడం చాలా తప్పు. ఇప్పుడు వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని అన్నా కూడా అది నష్టం జరుగుతుందని నా పర్సనల్ అభిప్రాయం. ఎందుకంటే అప్పుడు మళ్ళీ పోలవరం 90 అని మిగిలిన అన్ని కానీ రివర్స్ చేశారంటే మనకి నష్టం. యాజ్ ఇట్ ఈస్గా ఇది చాలా మంచి ప్యాకేజీ. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దూసుకెళ్లడానికి చాలా వెసులుబాటు కల్పించారు ఇప్పుడు. కానీ అతి త్వరగా చట్టబద్ధత కల్పించవలసిన అవసరం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో జోరు వాన కురిసింది. జంట నగరాల్లోని సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, అమీర్పేట, కూకట్పల్లి, నారాయణగూడ, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హైత్ నగర్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా రహదారులు, చెరువులను తలపించాయి. వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్లోని పలు ప్రాంతాల్లో భారీ వాన కురవగా పరకాలలో ఈదురుగాలులతో వర్షం పడింది. కరీంనగర్లో శనివారం పడిన వాన బీభత్సం సృష్టించింది. నీటిలో మునిగిన కాలనీలను తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పరిశీలించి బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాపువాడలో మురుగు కాలువలో పడి మృతి చెందిన బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. కరీంనగర్ పట్టణంలో కురిసినటువంటి వర్షానికి జనజీవనం అంతా కూడా అతలాకుతలమైపోయింది. ఇళ్లల్లో నీళ్లు చేరి వాళ్లకు సంబంధించినటువంటి బియ్యం కానీ ఇతర వస్తువులు కానీ తడిసిపోయినాయి. ఈ టౌన్ని సమగ్రంగా సర్వే చేయించి వర్షాలు పడుతున్న సందర్భంలో ఇళ్లకు నీళ్లు రాకుండా ఉండేటువంటి ప్రణాళికల్ని తప్పకుండా రూపొందించుకుంటాం.
ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం తప్పకుండా ప్రణాళికలు రూపొందించుకుంటాం. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2-3 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం మరో 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఒరిస్సా, కోస్తాంధ్ర సమీపంలో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్న అధికారులు దీని ప్రభావం వల్ల 2 రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. రేపు, ఎల్లుండి తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన 3 ప్రయత్నాల్ని సమర్థంగా తిప్పికొట్టిన సైన్యం 4 ముష్కరుల్ని మట్టుబెట్టింది. జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద నౌగాం, తాంగ్దర్, గురేజీ సెక్టార్లలో జరిగిన చొరబాటు యత్నాల్ని సైన్యం భగ్నం చేసింది. తొలుత నౌగాం సెక్టార్లో సరిహద్దు వెంట అనుమానాస్పద వ్యక్తుల కదలికల్ని గుర్తించిన భద్రతా సిబ్బంది పాక్ భూభాగంలోకి వెనుదిరగాలని హెచ్చరించారు. ముష్కరులు కాల్పులకు దిగగా ధీటుగా స్పందించిన జవాన్లు 4 హతమార్చారు. వారి వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. తాంగ్దర్, గురేజీ సెక్టార్లలో ఇదే తరహాలో జరిగిన చొరబాటు యత్నాల్ని సైనికులు తిప్పికొట్టారు. కశ్మీర్లో జరిగిన మరో ఎదురుకాల్పుల ఘటనలో 3 ముష్కరులు హతమయ్యారు. పూంచ్లో నిర్మాణంలో ఉన్న మినీ సచివాలయం సమీపంలో 2 వేర్వేరు చోట్ల దాక్కున్న 4 ముష్కరులు భద్రతా సిబ్బందిపైకి కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు ప్రతిఘటించగా ఉగ్రవాదులు పారిపోయి ఒక ఇంట్లో చొరబడ్డారు. లోపలున్న 2 బందీలుగా చేసుకుని భద్రతా సిబ్బందిపై దాడి కొనసాగించారు. ముష్కరులు, పోలీసుల మధ్య హోరాహోరీ కాల్పులు జరగా 3 ఉగ్రవాదులు, ఒక కానిస్టేబుల్ మృతి చెందారు. ఒక ఎస్ఐ, ఒక పౌరుడు గాయపడ్డారు. మిగిలి ఉన్న మరో ఉగ్రవాదిని హతమార్చేందుకు బలగాలు ప్రయత్నిస్తున్నాయి. కశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వేర్పాటు వదల బంద్ పిలుపుతో వరుసగా 65వ రోజు కశ్మీర్ లోయలో జనజీవనం స్తంభించింది. దుకాణాలు, విద్యా సంస్థలు మూతపడగా శ్రీనగర్లోని 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ తరహా ఆంక్షలు విధించారు. లోయలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఒకే చోట గుమిగూడకుండా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. పుల్వామా జిల్లాలో ఆందోళనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో అనేక మందికి గాయాలయ్యాయి. తనిఖీలు నిర్వహిస్తోన్న పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వగా పెల్లెట్ తుపాకీలు, బాష్పవాయు గోళాలను ఉపయోగించి భద్రతా బలగాల వారిని చెదరగొట్టారు. ఈ ఘర్షణలో గాయపడ్డ 20 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్ 3 ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణలో 67, ఏపీలో 29, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగగా ఎంసెట్ 2తో పోలిస్తే 32% విద్యార్థులు తక్కువగా హాజరయ్యారు. ఎంసెట్ 2 ప్రశ్నాపత్రం లీక్ అయిన నేపథ్యంలో ఈసారి అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. బయోమెట్రిక్ పద్ధతిలో విద్యార్థుల వివరాలను నమోదు చేశారు. తొలిసారిగా విద్యార్థులకు ఓఎంఆర్ కార్బన్ పత్రాన్నిచ్చారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు చెప్పడంతో విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఓయూ, కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా చేరుకున్న వారిని లోనికి అనుమతించలేదు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ కేంద్రానికి 3 విద్యార్థులు ఆలస్యంగా రాగా వారిని అనుమతించలేదు. ఎంసెట్ 3 ర్యాంకులను ఈ నెల 16న ప్రకటించేందుకు జేఎన్టీయూహెచ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫలితాలు వెల్లడి కాగానే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించేందుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు ఏర్పాట్లు చేశారు. రైతు సమస్యలపై రాజకీయ పార్టీలని సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్లో రైతు నేస్తం వ్యవసాయ మాసపత్రిక 12వ వార్షికోత్సవంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న కేంద్ర మంత్రి పత్రికలు, ప్రసార మాధ్యమాలు రైతుకు ఉపయోగపడేలా కథనాలు ప్రసారం చేయాలని సూచించారు. ఈటీవీలో ప్రసారమవుతున్న అన్నదాత కార్యక్రమాన్ని వెంకయ్య అభినందించారు. ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తోన్న తెలుగు రాష్ట్రాల్లోని 18 మంది రైతులను, వ్యవసాయ శాస్త్రవేత్తలను ఈ కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. వ్యవసాయం పట్ల ప్రకృతి చిన్నచూపు, మార్కెట్ రైతులకు నష్టంగా ఉండేది. ఆ తర్వాత తరచుగా మారే విధానాలు అవి రైతులకు ఇబ్బంది. దానికి గుర్తింపు లేదు, ప్రచారం లేదు, ప్రసారం లేదు. కానీ చూపిస్తే ఎంత ఆసక్తిగా ఉంటుందో మనం అన్నదాత కార్యక్రమం చూస్తే, ఈటీవీ అన్నదాత కార్యక్రమాన్ని చూస్తే మనసు ఎంత తేలికైపోతుందంటే ఉదయాన్నే. ఎందుకంటే ఈ రాత్రి 24/7 ఆ న్యూస్ పేపర్ వచ్చేయండి, టీవీ ఛానల్స్ గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్, లేకపోతే వీడి మీద వాడి న్యూస్, వాడి మీద వీడి న్యూస్ పెట్టే దాన్ని చూసిన తర్వాత అలాంటి తేలిక కార్యక్రమాన్ని, రైతు కార్యక్రమాన్ని చూస్తే మనసు ఎంతో సంతోషిస్తుంది. ఆ పచ్చదనం కనపడగానే మనసంతా పచ్చగా సంతోషంగా ఉండిపోయింది. రైతుకు ఎంత చేసినా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. బట్ స్టిల్ ఆ రైతుకు మనం ఇవ్వగలిగే ఒక పరిష్కారం, రైతుకు మెరుగైనటువంటి పరిష్కారం మనం ఏదైనా ఇవ్వగలుగుతామంటే అది సాగునీరు అనేటువంటిది ఈ రోజు మనం అందరం కూడా గుర్తించినాం. ఇటు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూనే
మరి టెక్నాలజీని వినియోగిస్తూ అధిక దిగుబడిని సాధిస్తూ రైతుకు అవసరమైన సాగునీరుని అందిస్తూ మార్కెటింగ్ ని కూడా కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. కాపులకు రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తానని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని ఆరోపించిన ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేసేది లేదని రాజమహేంద్రవరంలో స్పష్టం చేశారు. రిజర్వేషన్ల అమలు కోసం చేయాల్సిన పోరాటంపై 13 జిల్లాల కాపు ఐకాస నేతలతో సమావేశమైన ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ ప్రభుత్వం సాకులు చెబుతోందని విమర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించిన ముద్రగడ డిమాండ్ల సాధనకు తమ పోరాటం కొనసాగుతుందని ఐకాస సమావేశం తర్వాత చెప్పారు. హామీ ఇచ్చిన గడువు పూర్తవడంతో భవిష్యత్ కార్యాచరణ కోసం అందరి యొక్క సలహాలు తీసుకుని మా నిరసన కార్యక్రమం కొనసాగించాలని ఈ సమావేశం పెట్టుకున్నామండి. ఈ రిజర్వేషన్ సాధించే వరకు కూడా మా సోదరులు ఎవరూ కూడా ఈ ఉద్యమం నుంచి పక్కకు తప్పుకోరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కాపులను బీసీలో చేర్చేందుకు చిత్తశుద్దితో ముందుకెళ్తున్నారన్న ఆయన ముద్రగడ వైఎస్ జగన్ కు అనుచరుడిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తాను కాపులు అని చెప్పి హామీ ఇచ్చి కార్యక్రమాలు చేస్తుంటే మీ చంద్రబాబు నాయుడు తిడితే చంద్రబాబు నాయుడు గారు అత్తమాన తిడతా కూర్చున్నాను. మా వాళ్ళందరికీ ఓట్లు వేసుకున్నావు, ఓట్లు నువ్వు వారు చెప్పా, నువ్వు వేసావు ఓటు, ఆ రోజు ఓట్లు చూడు మేము చేసేదాకా మీరు వెయిట్ చేయండి. మీరు ఉద్యమాలకు ఎవరు జడిచే పరిస్థితి ప్రభుత్వం కూడా జడతాం. కరుణాకర్తో సంబంధం పెట్టుకున్నావు, జగన్ తో సంబంధం నీకు ఉన్నాయి. జగన్ చెప్పింది నువ్వు చేస్తున్నావు, జగన్ మాట్లాడింది నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు కాపుని తాకట్టు నువ్వే పెడుతున్నావు. కానీ కాపులకి న్యాయం చేసే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మేమని చెప్పి తెలియజేస్తున్నాం. అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 2000 పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగురామన్న తెలిపారు. అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీలోని నెహ్రూ జంతు ప్రదర్శన శాఖలో ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అటవీ సంపద రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అటవీ సంరక్షణ కోసం తెరాస ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని వివరించారు. మరి అటవీ సంపదను కాపాడాలంటే గతంలో ఉన్నటువంటి లొసుకులన్నిటి కూడా సవరించుకుంటూ ఈరోజు బెలేబుల్గా ఉన్నటువంటి సెక్షన్లను కూడా నాన్ బెలేబుల్ చేయాలని చెప్పి మరి ప్రతిపాదనలు కూడా తయారు చేసుకున్నాం. ఏదైతే స్మగ్లింగ్ మరి వాళ్ళు చేసిన వాళ్ళు దొరుకుతారో వారిపైన కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. సుమారు దగ్గర 2000 మంది మరి ఉద్యోగస్తులు కూడా మరి ఖాళీగా ఉన్నాయి. ఆ ఉద్యోగాలన్నీ కూడా భర్తీలని చెప్పి కూడా ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భాజపా, సిపిఐ డిమాండ్ చేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాంను పొగుడుతుంటే ఆయన కుమార్తె కవిత చాకలి ఐలమ్మను పొగుడుతూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని సిపిఐ జాతీయ నేత నారాయణ విమర్శించారు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం నుంచి మగ్దూమ్ భవన్ వరకు సిపిఐ నేతలు తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ర్యాలీ నిర్వహించారు. మరోవైపు ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన తెరాస అధికారంలోకి వచ్చాక మరిచిపోయిందని భాజపా తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్ చింతల్ బస్తీలో ఆయన తిరంగా యాత్రను ప్రారంభించారు. విమోచన దినోత్సవంపై కాంగ్రెస్ పార్టీని విమర్శించిన కేసీఆర్ ప్రస్తుతం ఎందుకు మౌనంగా ఉన్నారో తెలపాలని శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి నిజామాబాద్లో డిమాండ్ చేశారు. జానకంపేట నుంచి బోధన వరకు చేపట్టిన తిరంగా యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సెప్టెంబర్ 17 ఎందుకు మీరు అఫీషియల్ ఫెస్టివల్ గా నిర్వహించడం లేదో కేసీఆర్ గారు చెప్పాలి. మజ్లిస్ పార్టీ చేతిలో కీలుబొమ్మగా ఉంటూ మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పరిపాలన కొనసాగిస్తున్నారు కాబట్టే అఫీషియల్ ఫెస్టివల్ నిర్వహించడం లేదని మేము ఆరోపిస్తున్నాము. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ సెప్టెంబర్ 17 అఫీషియల్ ఫెస్టివల్స్ నిర్వహించాలని కోరుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ బృహత్తర పథకమని మహారాష్ట్ర తాగునీటి సరఫరా శాఖ మంత్రి బాబన్రావు లోనికర్ కొనియాడారు. మెదక్ జిల్లా పుల్కల్, మునిపల్లి మండలాల్లో పర్యటించిన ఆయన మిషన్ భగీరథ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఎల్ఎన్టీ సంస్థ నిర్వహిస్తున్న పనుల తీరుతెన్నులు, ప్రాజెక్టు స్వరూపంపై ఆరా తీశారు. మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో నీటి సమస్య ఉందన్న ఆయన మరట్వాడ ప్రాంతంలో జలహారం పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని పరిశీలించేందుకు వచ్చినట్లు వెల్లడించారు. సెలవు దినం కావడంతో ఖైరతాబాద్ శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తిరుమల శ్రీనివాసుడు, గోవర్ధన గిరిధారి, అష్టాదశ శక్తిపీఠాల్లో మొదటి, చివరి శక్తిపీఠాల్లో నిలవై ఉన్న గణేశుని చూడడానికి చిన్నారులు, మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వర్షం కురుస్తోన్న పార్వతీ తనయుని దర్శించుకుని తన్మయత్వం పొందారు. లంబోదరుణ్ణి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దర్శించుకున్నారు. వీరికి పండితులు
పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఖైరతాబాద్ ఉత్సవ నిర్వాహకులు మంత్రులను ఘనంగా సన్మానించారు. ప్రతి ఏటా ఘనంగా వినాయక చవితి నిర్వహిస్తోన్న ఉత్సవ కమిటీని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. మహాగణపతి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తుండటంతో ఆ మేరకు క్యూలైన్ల వద్ద జాగ్రత్తలు తీసుకున్నారు. మండపం వద్ద మంచినీటి సౌకర్యం కల్పించారు. అందరికీ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వరూప అగ్రరాజ్యానికి ఉన్న పెద్ద బలాల్లో భిన్నత్వం ఒకటని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉద్ఘాటించారు. సెప్టెంబర్ 11 దాడులు జరిగి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ దేశ రక్షణ విభాగం పెంటగాన్లో నిర్వహించిన కార్యక్రమంలో నాటి దాడి మృతులకు ఒబామా నివాళులర్పించారు. భిన్నత్వం దేశానికి బలహీనత కానే కాదన్న ఆయన ప్రజలంతా ఆ లక్షణాన్ని గౌరవిస్తూ అమెరికాని విభజించేందుకు ఉగ్రవాదులకు తావివ్వరాదని కోరారు. 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్లోని ట్విన్ టవర్స్పై దాడికి ఒడిగట్టి 2977 మందిని బలిగొన్న అల్ ఖైదాకు, ఒసామా బిన్ లాడెన్కు భద్రతా దళాలు దీటైన జవాబిచ్చాయని ఒబామా వ్యాఖ్యానించారు. అణుపరీక్ష నిర్వహణపై అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసి మరిన్ని ఆంక్షలు విధిస్తామని హెచ్చరించినప్పటికీ ఉత్తర కొరియా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమను చట్టబద్దమైన అణ్వాయుధాలున్న దేశంగా గుర్తించాలన్న డిమాండ్ను కిమ్ జాంగ్ ఉన్ సర్కారు మరోమారు తెరపైకి తెచ్చింది. తమ స్వేచ్ఛకు అమెరికా నుంచి పొంచి ఉన్న అనుముప్పును ఎదుర్కొనేందుకే క్షిపణి అణుపరీక్షలు జరుపుతున్నట్టు చెప్పిన ఉత్తర కొరియా అగ్రరాజ్యంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఉత్తర కొరియా చట్టబద్దమైన అణ్వాయుధాలు కలిగిన దేశం కాదని చెప్పేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, అలా చేయడం అరచేతితో సూర్యుని దాచిపెట్టడం లాంటి మూర్ఖపు చర్యని మండిపడింది. మహారాష్ట్ర కొల్హాపూర్లో జరిగిన గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. గణపతిని స్థానిక నదిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఓ పడవ బోల్తా పడింది. సామర్థ్యానికి మించి 11 మంది ఎక్కడం వల్ల పడవ బోల్తా పడగా ఈ ఘటనలో భాజపా ఎమ్మెల్యే సురేష్ హల్వంకర్ సహా భక్తులంతా నీటిలో పడిపోయారు. వెంటనే వారందరినీ సురక్షితంగా కాపాడారు. క్రికెటర్ ప్రవీణ్ కుమార్ రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ అధికార సమాజ్వాదీ పార్టీలో చేరాడు. రాష్ట్ర మంత్రి నవీద్ సిద్దికీతో కలిసి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో భేటీ అయిన ప్రవీణ్ ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీలో చేరినట్లు ప్రకటించాడు. అఖిలేష్ నాయకత్వంలో సమాజ్వాదీ సర్కారు క్రీడలు సహా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తోందన్న ప్రవీణ్ అందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపాడు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.